హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ ఫిష్ కర్రీ అండి. చూసారు కదా, నేను ఇక్కడ ఒక 1 kg వరకు ఫిష్ తీసుకున్నాను. ఇది చక్కగా ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేసుకొని ఇలా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి ఇలా పక్కన ఉంచుకున్నాను. అలానే ఈ 1 kg ఫిష్లోకి సరిపడా చింతపండు ఇలా నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి, శుభ్రంగా కడిగి. దాంతోపాటు మనం మామిడికాయ ముక్కలు, అలానే ఒక 3 పచ్చిమిర్చి, ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, అలానే వడిం, టమాటా ముక్కలు ఒక 4. ఇప్పుడు ఈ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కదండి. కర్రీ ఎలా చేసుకోవాలో మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. ఇందులోకి ఒక 4 గంటల వరకు ఆయిల్ పోసుకున్నాము. ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో ఈ వడి వేసుకున్నాము. ఇదంతా చక్కగా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకున్నాము. ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకున్నామండి. దాంతోపాటు కరివేపాకు కూడా. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. టమాటా కూడా వేసుకొని ఇప్పుడు ఈ టమాటా మగ్గడానికి కల్లుప్పు వేసుకున్నామండి. ఇప్పుడు ఇదన్నా ఒకసారి చక్కగా కలుపుకొని ఇలా మూత పెట్టి వదిలేద్దాం. టమాటా చక్కగా మగ్గుతుంది. ఈ టమాటాలంతా చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పౌడరు, అలానే కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పొడులన్నీ చక్కగా పచ్చివాసన పోయే వరకు కలిపి వదిలేద్దాము. ఇలా ఒక 2 మినిట్స్ పొడులన్నీ పచ్చివాసన పోయే వరకు కుక్ అవనిద్దామండి. ఈ పొడులన్నీ చక్కగా పచ్చివాసన పోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పల్ప్ తీసి పక్కన ఉంచుకున్న చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడా ఉప్పు ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఆ పులుసు కుక్ అయ్యేలోపు మనము ఈ ఫిష్ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా పచ్చిశనగపప్పు ఒక 1 టేబుల్ స్పూను, ధనియాలు ఒక 1 టేబుల్ స్పూను, మెంతులు 1/2 టేబుల్ స్పూను, మిరియాలు 1/2 టేబుల్ స్పూను, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూను. ఇవన్నీ కూడా చక్కగా దూరగా ఫ్రై చేసి పక్క నుంచి చల్లారాక పౌడర్ లాగా చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఈ పులుసు అంతా ఇలా మసిలిందండి. ఇందులోకి ఈ చేప ముక్కలన్నీ ఇలా వేసుకుందాం. ఇలా చేపలు వేసుకున్నాక పులుసు తెల్లేటప్పుడు ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కర్రీ అనేది నీచు వాసన లేకుండా చక్కగా ఉంటుంది. పులుసు అంతా ఇలా మసిలింది కదా, ఇప్పుడు ఇందులోకి ఇలా మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇలా మసిలాక ఈ కర్రీ అనేది ఇలా తిప్పి పెట్టుకోవాలండి. మనం గరిటె పెడితే ముక్కలు అనేటివి ఇరిగిపోతాయి. ఇలా మనం చేత్తోనే ఇలా మసిగుడ్డతో తిప్పి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇలా తిప్పి పెట్టేసుకొని మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా కుక్ చేస్తున్నాం. మనం ధనియాలు, జీలకర్ర, మిరియాలు అవన్నీ కూడా దూరగా ఫ్రై చేసి పొడి చేసి పక్కన ఉంచుకున్నాం కదండి. ఆ పొడి ఇలా లాస్ట్ అండ్ ఫైనల్లో ఈ కర్రీలో ఇలా చల్లుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే కర్రీ అనేది చక్కగా ఉడుకుతుంది. పొడి వేసాక ఎక్కువసేపు ఉడకకూడదు, ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. మనం వేసిన పొడి ఇలా కుక్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా కొత్తిమీర చల్లేసి గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదండి, ఇలా వేడివేడిగా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, క్విక్ అండ్ సింపుల్గా. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మాటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్.